హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేవి మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందర మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇదేంటంటే ఆనియన్ తొక్క అండి. ఆనియన్ తొక్క మన ఇంట్లో ప్రతిరోజు అందరి ఇళ్ళల్లో ఉండేదే కదా. దీంతో ఒక మంచి టిప్ అండి. సో ఈ తొక్కనన్నీ వేస్ట్గా పడేయకుండా ఇలా వాటర్లో అయితే ఒక 1-2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈ తొక్కని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి 1-2 అవర్స్ నానబెట్టుకుంటే ఇలా పింకిష్ కలర్లో వాటర్ అనేది చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. ఈ వాటర్ని మనం స్టెయినర్ సహాయంతో వడకట్టుకోవాలండి. సో వడకట్టుకున్నాక వాటర్ చూడండి కొంచెం పింక్ కలర్లో వచ్చేసాయి కదా. సో ఈ వాటర్ని ఏం చేయాలంటే మనం మన ఇళ్ళల్లో మొక్కలకు వేసుకోవాలండి. మొక్కలు వేసుకుంటే చెట్లకి మంచి ఎరువుగా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇది ఆడవాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. సో జీలకర్ర అండి. జీలకర్ర మనకి ఎక్కువ కొంచెం మెన్సెన్స్ అయినప్పుడు, నెలసరి అయినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది కదా. ఆ టైంలో ఈ జీలకర్ర వాటర్ని ఏం చేయాలి అంటే జీలకర్ర కొంచెం వేడి నీళ్ళల్లో వేసి, సో ఇలా వేడి నీళ్ళల్లో జీలకర్ర వేయాలి అండి. సో ఒక 2 to 3 మినిట్స్ అనేది దీన్ని మరగబెట్టుకోవాలండి. సో చూసారు కదా, వాటర్ వేడి అయ్యాక ఇలా జీలకర్ర అనేది వాటర్లో వేసాక వాటర్ కూడా చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లో, గోల్డెన్ కలర్లో వాటర్ అనేది జీలకర్ర మరుగుతున్న కొద్దీ అందులో ఉన్న రసం అంతా కూడా అందులో వాటర్లోకి దిగుతుందండి. సో చూసారు కదా, ఇలా ఈ వాటర్ని మనం తీసుకున్నాం అనుకోండి ఆ టైంలో, సో మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. బ్లీడింగ్ అనేది కొంచెం కంట్రోల్గా ఉంటుందండి. మనకు ఆ పెయిన్ కూడా తగ్గుతుంది. సో చూసారు కదా, ఇలా ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ని అయితే తాగామనుకోండి మనకు ఆ టైంలో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. పోస్ట్ డెలివరీ తర్వాత కూడా మనకి హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా, అప్పుడు తీసుకోవచ్చు. సో ఇదేంటి అంటే చింతపండు రసం అండి. ఆకుకూరలు తినేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా టేస్టీగా ఉంటుంది. సో మనం ఆకుకూర వండినప్పుడు ఇలా కొంచెం నిమ్మరసం ఒక 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసామనుకోండి చాలా టేస్టీగా అవుతుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే తురుముకునేది ఉంటుంది కదండి, కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ తురుమేది కొంచెం రఫ్గా అయిపోయి మనకి తురమడానికి అనేది రాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో ఇలా దీపాంతం ఉంటుంది కదండి, దాన్ని వెనకాల భాగాన్ని తీసుకొని మనం ఎక్కడైతే గ్రేట్ చేస్తామో అక్కడ ఆ ప్లేస్లో ఆ దీపాంతాన్ని రబ్ చేయాలండి. ఇలా రబ్ చేసినప్పుడు హోల్స్ అన్నీ కూడా షార్ప్ అవుతాయండి. షార్ప్ అయ్యి సో మనకి గ్రేట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది. సో చూపిస్తాను పదండి. సో చూసారు కదా, నేను కొబ్బరి తురుముతున్నానండి, అది చాలా చక్కగా గ్రేట్ అవుతుంది. సో చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసింది. ఇది బయట మనం కొంచెంగా అది పాడైపోతే మనం పక్కన పడేస్తే కొత్తది కొనుక్కుంటాం కదా. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా టిప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా పర్స్ అనేది గజిబిజిగా ఉన్నప్పుడు కార్డ్స్ ఎక్కడంటే అక్కడ పడిపోతుంటాయి కదండి, మనం షాపింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు. సో చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం ఇది మనకు చిరాకుగా ఉంటుంది కదా, ఇలా కార్డ్స్ పడిపోతున్నప్పుడు. సో ఇదేంటంటే మనం కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫోన్కి ఒక కవర్ వస్తుందండి లోపల, అదండి. సో కవర్ని రీయూజ్ చేస్తున్నాను ఇలా. సో ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ కానీ, ఏటీఎం కార్డ్ కానీ, మన పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ఏవైనా కూడా ఇందులో మనం పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇలా సేఫ్గా పెట్టుకోవచ్చు. ఈ కవర్కి ముందు వెనకాల భాగం కూడా క్లోజ్గా ఉంటుందండి. మంచి యూసేజ్ పర్స్ లాగా ఉంటుంది ఇది. సో చూసారు కదా, ఇలా మన పాస్పోర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ పర్స్ లాగా ఉంటుంది ఇది కూడా. సో ఇలా మనం పెట్టేసుకొని మన కార్డ్స్ అన్ని ఇందులో పెట్టేసుకొని మన పర్స్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదండి, పర్స్లో కూడా ఈజీగా ఇది పట్టేస్తుంది. సో ఇలా ఈజీగా మన కార్డ్స్ని ఎక్కడ పడిపోకుండా ఇలా సేఫ్గా పెట్టేసుకోవచ్చు. సో మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సిన కార్డ్ కూడా తీసుకొని ఇలా హ్యాండిల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో పర్స్ కూడా నీట్గా కనిపిస్తుంది.
సో నెక్స్ట్ అది ఏంటంటే ఇంకో కవర్ కూడా వస్తుంది కదా ఫోన్కి పైన, ఆ కవర్లో మనం డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఇలా మన లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ కొంతమంది అన్నీ క్యారీ చేస్తారు కదండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ. సో ఇలా క్లిప్స్ కానీ లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ ఫేస్ క్రీమ్ కానీ చిన్న చిన్నవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు కదా, కోంబ్ కానీ. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు మనం. ఇందులో వేసుకొని ఇది కూడా మన పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని క్యారీ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అని అనుకుంటున్నాను. ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టేసి